కెన్ ఐ గెట్ యువర్ మొబైల్ నంబర్? నైన్ 406545. హలో హలో, హాయ్, ఇస్ దిస్ సారికా? హూ ఇస్ దిస్? నేనే మాట్లాడుతున్నాను. గుర్తుపట్టలేదా? నేనంటే ఎవరు? అరే, మీరు నాతోనే ఫేస్బుక్ లో చాట్ చేస్తున్నారు. ఓ మీరు విపుల్? అవును, ఇప్పుడే మీరు మీ నంబర్ ఇచ్చారు కదా. కానీ నేను మీకు ఫోన్ చేస్తే మీరు నన్ను గుర్తుపట్టలేదని చెప్తున్నారంటే ఐ మీన్ ఫస్ట్ కాల్లోనే ఇగ్నోర్ చేద్దామని చూస్తున్నారా? అలా అంటే ఏం లేదు. విషయం ఏంటంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత త్వరగా నాకు ఫోన్ చేస్తారని. ఓకే, అన్నట్టు మీ వాయిస్ కూడా మీలాగే చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. అలాగే అమ్మాయిల్ని పొగడటం తప్ప వేరే ఇంకేదైనా చేస్తారా మీరు? మేడం, నేనైతే అసలు ఏ అమ్మాయితో మాట్లాడను, కానీ మీ కేసు కొంచెం డిఫరెంట్, అందుకే మీకు ఫోన్ చేశాను. అలాగా? మిగతా వాళ్ళకంటే డిఫరెంట్గా నా దగ్గరే ఉంది. అది ఇప్పుడు చెప్పలేను, కానీ చెప్తారు కదా అమ్మాయిల్ని ఎప్పుడు వాళ్ళ ముందు పొగడకూడదు అని. బై ది వే, ఒక విషయం చెప్పనా? మీరు కొంచెం చాలా ఎక్కువగానే పొగుడుతున్నారు. ఎస్, ఐ థింక్ నిజమే. అన్నట్టు రేపు మధ్యాహ్నం మీరేం చేస్తారు? ఏం లేదు, ఇంట్లోనే ఉంటాను. కానీ మీరెందుకు అడుగుతున్నారు? అంటే ఒకవేళ రేపు మీరు ఫ్రీగా ఉంటే మనం మీట్ అవుదాం అనుకున్నాను. వద్దు. ఐ మీన్ విషయం ఏమిటంటే సాయంత్రం 4 తర్వాత మా బాబు ఇంటికి వచ్చేస్తాడు. తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటం నాకైతే అస్సలు పాసిబుల్ కాదు. అయితే 12 కలుద్దామా? 2 o'clock మీరు రిటర్న్ వెళ్ళిపోవచ్చు. లేదు లేదు విపుల్, ఐ థింక్ నేను మిమ్మల్ని మీట్ అవ్వలేను. సారీ. ప్లీజ్ కారణాలు చెప్పకండి, కలవడానికే కదా పిలుస్తున్నాను. ఇందులో ప్రాబ్లం ఏంటి? కానీ రేపు 12 o'clock మీ ఇంటి వెనకున్న గార్డెన్ లో కలుద్దాం. అది కాదు, నేను చెప్పేది వినండి. అదేంటంటే బాయ్, సీ యూ టుమారో. హాయ్ విపుల్. సారికా. You're looking damn beautiful. థ్యాంక్ యూ. Can we sit somewhere? So ముందు నువ్వు. లేదు, ముందు మీరు. ఆల్వేస్ లేడీస్ ఫస్ట్. అలాగే నువ్వు చాలా మొండడివి. మొండోన్నా? అసలు నేనేం చేశాను? ఏం చేశాను అంటే మనం ఇంకొక రోజు మీట్ అయి ఉండొచ్చు కదా. ఈ రోజు మీట్ అవ్వాలా ఏంటి? ఐ మీన్ ఇవాళ కాకపోతే రేపు, కానీ ఏదో ఒక రోజు కలవాల్సిందే. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ రేపు చేయాల్సింది ఇవ్వాలే చేయాలి. కానీ ఒకవేళ మీకు నన్ను కలవడం ఇష్టం లేకపోతే మీరు వెళ్ళొచ్చు. ఐ వోంట్ స్టాప్ యూ.
ఏమైంది? అది నీ మొహం. ఇదంతా జోక్లా ఉందా? అరే అలా ఏం లేదు. విషయం ఏమిటంటే మా అబ్బాయి ప్రత్యూష్ ఎప్పుడు కోపడ్డా వాడి మొహం నీలాగే మారిపోతుంది. నీ మొహం చూస్తే నాకు వాడే గుర్తుకొచ్చాడు. అందుకే నా నవ్వుని కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ. నిన్ను హర్ట్ చేయాలని నా ఉద్దేశం కాదు. ఇట్స్ ఓకే. వాడు కూడా నీలాగా తొందరగా ఒప్పుకుంటాడు. నువ్వు ఉన్నావే. ఐ థింక్ నేను ఇప్పుడు బయలుదేరాలి. ఇప్పటికే లేట్ అయింది. ఆర్ యు షూర్? ఇంకాసేపు ఉండొచ్చు కదా? లేదు, ఆల్రెడీ ఇప్పటికే చాలా లేట్ అయింది. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడు మీట్ అయినా నేను నీకోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఓకే, అట్లీస్ట్ నెక్స్ట్ టైం మీట్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు. నేను బయలుదేరినా? బాయ్. నేను మీకు ఒక మాట చెప్పాలి. మీరు స్మైల్ చేసినప్పుడల్లా ఇంకా అందంగా కనిపిస్తారు. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. బాయ్. ఎవరు సారిక? ఏం లేదు, బై మిస్టేక్ ఫోన్ రింగ్ ఆన్ అయ్యింది అంతే. మీరు పడుకోండి. నీకేమైనా పిచ్చా? ఇంత రాత్రిపూట ఫోన్ చేసావు? నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకోలేదు, బట్ మిమ్మల్ని ఫేస్బుక్ లో ఆన్లైన్ లో చూడగానే కాల్ చేద్దాం అనుకున్నాను. అలాగే నేను మీతో ఒకటి చెప్పాలి. సరే త్వరగా చెప్పు, ఎందుకంటే మా ఆయన లేస్తారు. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రీ టుమారో, సో మిమ్మల్ని ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. వుడ్ యూ కమ్ విత్ మీ? లేదు, రేపు నేను మీట్ అవ్వలేను. ప్రత్యూష్కి స్కూల్ హాఫ్ డే, రోజంతా ఇంట్లోనే ఉంటాడు. సో నేను బయటికి రావడం వీలు కాదు. అయితే నేను మీ ఇంటికి వచ్చాయినా? ఆర్ యు మ్యాడ్? నేనిప్పుడే చెప్పాను కదా ప్రత్యూష్ ఇంట్లో ఉంటాడు అని. అయితే ఒకవేళ వాడు నన్ను అడిగితే నేనేం చెప్పాలి? నేను మీ ఫ్రెండ్ అని తనకి చెప్పండి, సింపుల్. కుదరదు. సరే అయితే ఇంకేమని చెప్తారు?
ఏమీ చెప్పను, ఎందుకంటే నువ్వు మా ఇంటికి రావటం లేదు. అర్థమైందా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను ఖచ్చితంగా మీ ఇంటికి రేపు వస్తాను, మధ్యాహ్నం 2 o'clock. నిపుల్